కొంతమంది చూడండి అలా కూర్చుంటారు, వాళ్ళు నవ్వేసుకుంటూ ఉంటారు. కొంతమంది వాక్యం వింటారు, ప్రార్థనలో ఉంటారు, వాళ్ళు నవ్వేసుకుంటూ ఉంటారు. వాళ్ళే ఏంట్రా నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు అంటే, లేదు ఏదో గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది నీకు? ఏం లేదు వదిలే పద చెప్పడు. కొంతమంది ఇదే జీవితం. పెళ్ళికి ముందు ఎవరో ఒకరిని ప్రేమించి పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టి పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చేస్తారు, కానీ వీడు ఇలాగ ఆ లవ్ స్టోరీ గురించి చెప్తూ ఉంటాడు. ఇంకా అదే లవ్ స్టోరీ అదే తిప్పుతూ ఉంటాడు. ఎరా అలాగున్నా ఆ అమ్మాయి నాకు చాలా గుర్తు వస్తుంది. పెళ్ళయి పిల్లలుండి పిల్లలు కూతుర్లు కొడుకులు పెళ్ళిడికి వచ్చేస్తాను. గుర్తొచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ నీకు జ్ఞాపకం వస్తే నువ్వేం చేయాలి? ఇది దుష్టుడు చేస్తున్నాడు అని గ్రహించలేక, అమ్మా మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ మెసేజ్ చేసావా? అయ్యో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, నేను మళ్ళీ జీవితంలో నిన్ను ఎప్పుడైనా చూస్తానా అని అనుకున్నాను. ఇన్నాళ్ళకి దేవుడే మనల్ని ఇద్దరిని కలిపాడు అన్నావు అనుకో, మీరిద్దరూ ఒకరికొకరు సెట్ కాదనే దేవుడు తీసేసి ఇంకో దాన్ని జతపరిచాడు. అయితే నేను మర్చిపోతాను అనుకున్నాను, పెళ్ళైనా నేను మర్చిపోలేదు. మళ్ళీ ఏదో రకంగా దేవుడు దయ తెలిసి మళ్ళీ నువ్వు వచ్చావు. దేవుని బిడ్డ అయితే ఏం చెప్తాడు తెలుసా? అమ్మా ఇంక నాకు చేయకు, నీకు నాకు సంబంధం లేదు. నాకు కుటుంబాన్ని దేవుడిచ్చాడు, ఒక పరిచయం దేవుడిచ్చాడు. ఇప్పుడు పాత పరిచయాలు నాకు మళ్ళీ అక్కరలేదు, పాత ఆలోచన కూడా నాకు వద్దు. అలా నీ ఆలోచనలు కట్టడి చేసుకుంటే మాత్రమే ఈ పరిశుద్ధ జీవితంలో ముందుకు వెళ్ళగలవు.